నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. భూమి బద్దలైపోయింది, ఆకాశం కూలిపోయింది, ప్రళయం వచ్చేసింది అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విమానయాన విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజానికం పడే ప్రయాణ అవస్థల కన్నా ధనవంతులకే అందుబాటులో ఉండే విమానయానం స్తంభించిపోతే లోకం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఒక ప్రైవేటు సంస్థ నిర్లక్ష్యం కారణంగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ప్రధాన అంశం. ఈ తతంగం అంతా మొదలై దాదాపు వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. అయితే దీనికి తప్పంతా కేంద్ర విమానయాన శాఖ మంత్రిదే అన్నట్టు ప్రచారం సాగిపోతుంది. ప్రతి ఒక్కరి నోట చర్చనీయాంశంగా మారిన విమానయాన సంక్షోభంలో తప్పెవరిది? అసలు ఏం జరిగింది? ఇందులో విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు పాత్ర ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఫ్లైట్ లేట్, క్యాన్సిల్ కారణంగా గమ్యస్థానానికి సమయానికి చేరుకోలేకపోతున్నాం. ఇలా అత్యవసర పరిస్థితిలో ఉండే పేషెంట్లు బాధపడితే ఒక అర్థం ఉంటుంది. ఎగేసుకుంటూ రిబ్బన్ కటింగ్లకు వెళ్లే సెలబ్రిటీలు కూడా అంటే మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక బస్ మిస్ అయితే మరో బస్ను ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉన్న ఈ రోజుల్లో రద్దయిన ఫ్లైట్ కోసమే పడిగాపులు కాయడం విడ్డూరమే. డొమెస్టిక్ ఎయిర్లైన్ సర్వీసెస్ పరంగా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న ఇండియాలో ఇప్పుడు విమానయానం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందులోనూ రోజుకు దాదాపు 2200 సర్వీసులు నడిపే ఇండిగో సంస్థ కారణంగా ఇప్పుడు ప్రపంచంలోనే మన దేశానికి అవమానం ఎదురయ్యే పరిస్థితి తలెత్తింది. డిసెంబర్ ప్రారంభంలో ఇండిగో సంస్థ సర్వీసుల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. ఫ్లైట్ లేట్ కావడం, కొన్ని సర్వీసులు అప్పటికప్పుడు రద్దు కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. తమ అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణికులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్నప్పటికీ ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇండిగో తన సర్వీసుల్ని అప్పటికప్పుడు క్యాన్సిల్ చేయడం ప్రారంభించింది. ఇక్కడ ఇండిగో ప్రయాణికుల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. దీంతో ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోలేక, ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ లేక ఇండిగో ఏదైనా ప్రత్యామ్నాయం చూపుతుందని వెయిట్ చేయడంతో ఎయిర్పోర్ట్స్ కాస్త ఆర్టీసీ బస్టాండుల్లా మారిపోయాయి. సాధారణంగా ఫ్లైట్లను ఆశ్రయించే వారిలో అత్యవసర పనుల కోసం, విదేశీ విహారాల కోసం, ఉద్యోగాల కోసం, వైద్య సహాయం తదితర అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వారిలో శుభకార్యాలు, వైద్య సహాయం తదితర అత్యవసర అవసరాలపై వెళ్లేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆవేదన, ఆందోళన చెందారంటే ప్రతి ఒక్కరూ బాధపడతారు. కానీ పాయల్ రాజ్పూత్ వంటి నటి ఫ్లైట్ క్యాన్సిల్ కారణంగా ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్ళలేకపోయారని ఆవేదన చెందడం ఎంత సిగ్గుచేటు. So I am at Mumbai airport dealing with this frustrating situation with Indigo Airlines. I know सब suffer कर रहे हैं, but my flight is to Vijayawada has been cancelled and I'm supposed to attend a very important event tomorrow morning 5 AM. And पता नहीं passes बिक गए हैं, एडवांस आ गया है and you know my client is so upset right now and I can't express how upset I am. So it's a huge deal for me and it's really disappointing to face this kind of uncertainty right before something important. ఇటువంటి వారు చేస్తున్న కామెంట్ల కారణంగా ప్రపంచంలోనే భారతదేశ పరువు పోతోందన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇది పక్కన పెడితే రోజుకు 2000కు పైగా సర్వీసులు నడిపే ఇండిగో ఎందుకిలా ఫ్లైట్ డిలే, క్యాన్సిల్ చేస్తోంది? ప్రయాణికులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది అన్న విషయాన్ని ముందు తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్లైన్స్లో చూస్తే దాదాపు 60% విమానాలను నడిపే సంస్థ ఇండిగో. తక్కువ ఖర్చుతో విమానయాన సర్వీసులను ప్రయాణికులకు అందించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఎక్కువ మంది ఇండిగో సంస్థ సర్వీసులకే ప్రాధాన్యతనివ్వడంతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. ఇండిగో విమానాలు ఆలస్యం, క్యాన్సిల్ విషయానికొస్తే దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఇందులో మొదటిది, విమాన ప్రమాదాలను నిరోధించే క్రమంలో డీజీసీఏ గత జనవరిలో ఒక రూల్ను పాస్ చేసింది. పైలట్లకు సరిపడేంత రెస్ట్ లేకపోవడం, ఎక్కువ టైం విమానాలను నడపడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో వారి ఫ్లైట్ల డ్యూటీ టైం లిమిటేషన్ అంటే ఫ్లైట్ టైం, రెస్ట్ టైం, నైట్ డ్యూటీలపై పరిమితులను నిర్ణయించి పైలట్ల అలసటను నివారించడానికి నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం ఒక పైలట్ ప్రతిరోజు 8 నుండి 10 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 100 నుంచి 125 గంటలు, సంవత్సరానికి సగటున 1000 గంటలు డ్యూటీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనలను ఇండిగో సంస్థ ఇప్పటి వరకు పట్టించుకున్న పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక రెండవది, సాధారణంగా వింటర్లో వాతావరణం అనుకూలించకపోవడం, పొగమంచు కారణంగా ల్యాండింగ్ ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. అయితే ఇటీవల ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటగిరీ 3 రన్వేలపై దృష్టి సారించి వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడంతో దాదాపు అన్ని ఎయిర్పోర్టుల్లోనూ ఈ కేటగిరీ 3 రన్వేలు అందుబాటులోకి వచ్చాయి. ఏంటి కేటగిరీ 3 రన్వే?
దీనికి సంక్షోభానికి సంబంధం ఏంటి అంటే కేటగిరీ 3 రన్వేలు ఉన్న ఎయిర్పోర్టుల్లో ఫ్లైట్ ల్యాండింగ్కు ప్రతిబంధకాలు, పొగమంచు కారణంగా పైలట్లు రన్వేను సరిగ్గా గుర్తించలేకపోయినప్పటికీ ఆటో పైలట్ మోడ్లో ఫ్లైట్ను సురక్షితంగా ల్యాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రన్వేలు అన్ని ఎయిర్పోర్టుల్లోనూ అందుబాటులో ఉండడంతో వింటర్ ప్రారంభమై పొగమంచు కురుస్తున్నప్పటికీ ల్యాండింగ్లో ఇబ్బందులు లేకపోవడంతో ఈ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవైపేమో డీజీసీఏ విధించిన FDTL నిబంధనలు, మరోవైపు ఫ్లైట్ల క్యాన్సిలేషన్ లేకపోవడంతో పైలట్ల సమస్య ఇండిగోకు ఎదురైంది. సాధారణంగా పైలట్లందరూ డీజీసీఏ పరిధిలోనే ఉంటారు. డీజీసీఏ సూచించిన విమానాల విధులకు పైలట్లు హాజరవుతూ ఉంటారు. అలానే ప్రస్తుతం నడుస్తున్న ఇతర కంపెనీల ఫ్లైట్లు సర్వీసులకు పైలట్లు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఆక్యుపెన్సీ ఉన్న ఇండిగో పైలట్ల డ్యూటీ టైం విషయంలో నిర్లక్ష్యం వహించడం, మరోవైపు పైలట్లు అందుబాటులో లేకపోవడంతో తమ సర్వీసుల విషయంలో ఇండిగో చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అందువల్లనే ఇప్పుడు ఆ సంస్థకు చెందిన ఫ్లైట్లు ఆలస్యం కావడం, క్యాన్సిల్ కావడంతో అతిపెద్ద సంక్షోభం ఎయిర్లైన్స్లో నెలకొంది. అయితే ఇంతకాలం డీజీసీఏ ఏం చేస్తోంది? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియా మొదలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రశ్నిస్తోంది. ప్రయాణికులకు నిజాలు చెప్పడం లేదంటూ మండిపడుతోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఇటువంటి పరిస్థితులే ఏర్పడతాయంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థను ప్రశ్నించలేని మంత్రి అంటూ రామ్మోహన్ నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాస్తవానికి FDTL నిబంధనలను విధించిన జనవరి నుండి నేటి వరకు దాదాపు 6 సార్లు డీజీసీఏ, ఏవియేషన్ మినిస్ట్రీ, ప్రైవేట్ ఎయిర్లైన్స్ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించింది. నిర్లక్ష్యం వహిస్తున్న వారిని హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇండిగో తీరులో మార్పు రాకపోవడంతో అందుకు ప్రతిచర్యగా ఆ సంస్థకు పైలట్లను కేటాయించడం తగ్గించింది. ఇక ఎయిర్లైన్స్లో సంక్షోభం మొదలు కాగానే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్పందించడం, ఏవియేషన్కు సంబంధించిన సంస్థలతో పలుమార్లు రివ్యూ నిర్వహించి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. అంతేకాకుండా 24 గంటలు రియల్ టైం మానిటరింగ్ చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ప్రస్తుత పరిస్థితులకు గల కారణాలపై 3-మెన్ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. దీనికి కారణమైన వారిపై తగిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ చర్యలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇస్తున్నాయి. 3-మెన్ కమిటీ విచారణ అనంతరం వారిచ్చిన నివేదిక మేరకు ఇండిగో సంస్థ తప్పు అని తేలితే చర్యలు కూడా తప్పవని స్పష్టమవుతోంది.